హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ తాడేపల్లిగూడెంలో నిన్న రాత్రి ఇబ్బూస్ కింగ్ హోటల్, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ వద్ద ఇద్దరు యువకులు అక్కడికి మేము వెళ్ళామని, మాకు ఫుడ్లో వచ్చిన కొన్ని అభ్యంతరాలని మేము వాళ్ళని అడగడానికి ప్రయత్నించగా మా పైన, మా అన్నయ్య పైన దాడి చేసి మాపై దాడి చేశారని, దాని విషయంలో ఏదైతే మా దగ్గర పోయిన బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, దాని రికవరీ కోసం మేము వెళ్ళగా మళ్ళీ ఒకసారి ఇవాళ తోపులాట జరిగిందని, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని చెబుతున్నమాట. అయితే అక్కడ జరిగిన ఏదైతే రాత్రి జరిగిన సంఘటన పైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని, మా డబ్బు కొంత బంగారం కూడా పోయిందని వారైతే చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. అయితే వీరు ఇందాక రాత్రి ఏదైతే ఇక్కడ తన స్నేహితుల్ని బాగా గాయపరచడంతో కొంతమంది యువకులు వెళ్ళి అక్కడ ఘర్షణ వాతావరణం చేయడం, అక్కడ వారితోటి మరొకసారి ఘర్షణ దిగడం జరిగింది. అయితే దీని విషయంలో అసలు మూలం ఏమిటి, అసలు ఏం జరిగింది రాత్రి అనేది ఎవరైతే బాధితులు ఉన్నారో లేదా అటువైపు బాధితులు ఇటువైపు బాధితులు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి రాత్రి? మీరు చెప్పండి. అసలు ఫస్ట్ మీరేనా హోటల్కి వెళ్ళింది? ఏం జరిగిందండి? అదే హోటల్కి పార్సిల్ కోసం వెళ్ళాను సార్, ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూసాక అందులో బొద్దింక ఉన్నది. తిరిగి పట్టుకెళ్ళి ఎలాగా బొద్దింక వచ్చింది ఏంటని అడిగితే, మేము చేసింది ఏం లేదు, దానికి ఇచ్చింది అట్టుకెళ్ళండి అన్న కాడికి చెప్పాడు సార్. మాకు సమాధానం నచ్చగా మా అన్నయ్య వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి అలా గొడవ స్టార్ట్ అయింది సార్. ఇది ఆ తర్వాత మీ అన్నయ్య గారు మీరు వెళ్ళారు, ఫోన్ చేశాడు అని చెప్పేసి నేను వెళ్ళి ఏంటిది ఇలాగ అవ్వింది, మరి ఏంటి దానికి సమాధానం చెప్పాలంటే, ఏమంటే ఇప్పుడు ఏం చెప్పాం, రేపు పొద్దున్న వచ్చి మాట్లాడుకోండి, ఇప్పుడైతే మేమేం మాట్లాడాం, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఏమన్నా ఉంటే పొద్దున్న వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు. అని ఉంటుంటే మా తమ్ముడు అన్నాడు, అదేంటది మీరు అన్ని తెలిసాక చేస్తారు, ఏంటి విషయం అని చెప్పి మా వాడు కొంచెం గట్టిగా అడగటంతో ఇంకా వెనకాల ఉన్న కుర్రవాళ్ళతోనే దాడి చేయించడం ప్రారంభమైంది. లోపల ఉన్న స్టాఫ్ కూడా దాడి చేయడం జరిగిందండి. అక్కడ ఏమన్నా మీదేమన్నా లాస్ అయిందండి? నాది ఒక 45,000 50,000 మధ్యలో క్యాష్ ఉంటుంది, అది మిస్ అయింది. మెడలో చైన్, చేతికి బ్రాస్లెట్ కూడా మిస్ అయిందండి. మిస్ అయింది. కంప్లైంట్ ఇచ్చారా రాత్రి? అందులో మొత్తం అంతా కంప్లైంట్ లో మెన్షన్ చేసామండి. ఇలా జరిగింది, డబ్బులు పోయినాయి, బంగారం పోయిందని కూడా చెప్పామండి. మళ్ళీ ఈ రోజు ఇందాక నాకు జరిగిన విషయం చూసి మా అన్నయ్యలు, మా బావలు వీళ్ళందరూ వచ్చి ఏంటి విషయం అడుగుదాం అడిగిన వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఘర్షణ లైట్ గా అవ్వడంతో మా ఊళ్ళో నేను కూడా ఇందాక వచ్చాను. నేను మా ఫ్రెండ్ మా బావ ఇల్లు వెళ్తే మామూలుగా పార్సల్ ఇమ్మంటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే బొచ్చింగ్ ఉంది వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమో సమాధానం సరిగ్గా చెప్పలే. ఏదో పండగ సీజన్ కదా ఎలాగో వస్తాయి అని చెప్పి కొంచెం రూట్గా మాట్లాడారు. అప్పుడు తర్వాత మళ్ళీ మా బావ ఫోన్ చేసి ఎలా అంటున్నారంటే, మా బావ వచ్చింది. ఈ లోపల వాళ్ళు అప్పటికి మాతో పాటు మేము డిస్కషన్ చేస్తూ ఎలా ఎందుకు వస్తుంది ఇది అని అడిగితే, ఈ లోపల వాళ్ళు ఫామ్ చేసుకున్నారు మొత్తం బ్యాచ్ అంతా, ఒక 30 మంది అంతమంది వచ్చి మేము ఎలాగ వాళ్ళ బ్యాచ్ వచ్చిన వెంటనే మా మీద దాడి చేయడం స్టార్ట్ చేశారు. అదే అయితే ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? అది ఇక్కడ చెబుతున్న మాట అయితే, ఫుడ్ తీసుకున్నామని దానిలో బొద్దింకలు రావడంతో మళ్ళీ ఒకసారి ప్రశ్నించడానికి వెళ్తే మా మీద దాడి జరిగే అవకాశం ఉండడంతో తన అన్నకు ఫోన్ చేశానని. అయితే తన అన్న కొంచెం ప్రశ్నించడంతో వాళ్ళు గ్రూప్ గా ఏర్పడి స్టాఫ్ అవ్వచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, తను దాడి చేశారంటూ వాళ్ళు చెబుతున్నమాట. అయితే చూస్తాం మనం కూడా, ఆయన కళ్ళు వాచిపోయి ఉండడం, ఎందుకని హాస్పిటల్ని తీసుకురావడం, రాత్రే పోలీస్ కంప్లైంట్ చేయడం. అయితే దాంతోపాటు మా నగదు దాదాపు 50,000తో పాటు దాదాపు చైన్ ఒకటి, బ్రాస్లెట్ ఒకటి కూడా రాత్రి ఘర్షణలో పోయాయి. అది కూడా వాళ్ళకే సంబంధం అని వీళ్ళు చెబుతున్నమాట. అయితే దీనిపైన పోలీసులు నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చ మీడియా.